ఋషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్. ఇట్స్ అ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి 10,000 పెట్టి కట్టిందే కడతా ఉన్నారు. ఎన్నిసార్లు కట్టినా కానీ కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్గా కనపడడం లేదు. ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కాదు. అదే సెక్రటరీ 2 సార్లు కడతారు, అదే అసెంబ్లీ 2 సార్లు కడతారు. 600 కోట్ల పైన డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ వేస్ట్ అని చెప్పి ఎవడు మాట్లాడు. ఎందుకంటే ఎల్లో మీడియా మొత్తం వాళ్ళే అంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. స్క్వేర్ ఫీట్ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ కడితే 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడితే బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ దాటదు. 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడుతున్నారు అమరావతిలో. ఎవడు స్కామ్ అని చెప్పి అండు, ఎందుకంటే స్కామ్లో వీళ్ళంతా భాగస్వాములే. వచ్చిన తర్వాత మేము మా హయాంలో అదానీ డేటా సెంటర్, తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, ఋషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా. రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా కేవలం మాకు 3 సంవత్సరాలు మాత్రమే మా చేతుల్లో ఉన్నది టైం. అయినా కూడా గొప్ప గొప్ప రిఫార్మ్స్ తేగలిగాం. స్కూళ్ళు మార్చాం. నాడు నేడు అయితేనేమి, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి, టోఫుల్ క్లాసులు అయితేనేమి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు అయితేనేమి, సిబిఎస్ఈ కాదు ఐబీ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. గ్రామాలలో సేవలు గడప వద్దకు తీసుకొచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేయలేము అని అనుకునే పరిస్థితిలో నుంచి గవర్నమెంట్ సేవలు ట్రాన్స్పరెంట్గా లంచాలు లేకుండా ఇవ్వగలుగుతామని చెప్పి ప్రూవ్ చేసినాం. అన్ని గొప్ప గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. మేము చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ అయితేనేమి, మేము చేసిన రిఫార్మ్స్ అయితేనేమి, ఇవన్నీ మాకు శ్రీరామ రక్షక. ఈరోజు ప్రజలు గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి, ఈరోజు గొప్పగా మేము పరిపాలన చేయగలిగినాము అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం.